తెలంగాణకు సంబంధించిన మన గణాంకాలు తీసుకుంటే ఓవరాల్‌గా ఉదయం నుంచి వస్తున్నది దాదాపుగా అక్కడ కూడా అదే ఫ్యాక్టర్‌లో మనకి పెరుగుతూ కనిపిస్తుంది. 5 గంటలకి దాదాపు 61.16% తెలంగాణలోన మనకి పార్లమెంట్‌కి సంబంధించి ఒకే ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి పార్లమెంట్‌లో నమోదైంది. ఇక్కడ మనం చూడాల్సింది అర్బన్ ప్రాంతంలో అంటే ప్రత్యేకంగా హైదరాబాద్‌లో తీసుకుంటే లాస్ట్ టైం కూడా 40-41% మనకి పూర్తిగా అసెంబ్లీలో కూడా దాటలేదు. ఇప్పుడు ఈ పార్లమెంట్‌కి సంబంధించి చూస్తే హైదరాబాద్‌లో ఈ 5 గంటలకు సంబంధించి 39% మాత్రమే నమోదైందండి. అటు సికింద్రాబాద్‌లో కూడా 41, 42% నమోదైంది. అంటే హైదరాబాద్ లాంటి పాలిటిన్ సిటీస్‌లోన మెట్రోపాలిటన్ సిటీస్‌లో ఎందుకు ఓటర్ అంత ఆసక్తి చూపించడం లేదా? ఎలాగా మనం అంచనా వేయాలి వీటిని? అంటే అనేక ఫ్యాక్టర్స్ ఉన్నాయి మనకు. దీనికి ఒకటి రూరల్ ఏరియాస్‌తో పోలిస్తే అర్బన్ ఏరియాలో రాజకీయ వ్యవస్థకు, ప్రజలకు డైరెక్ట్ సంబంధం ఉండదు. ఇప్పుడు రాజకీయ నాయకులతో సంబంధం ఉండదు. ఇప్పుడు నేను ఉంటున్న ఏరియాలో నాకు కార్పొరేటర్ ఎవరో నాకు తెలియదు. నాకే తెలియదు. ఇంత రాజకీయ అవగాహన ఉన్న నాగేశ్వర్‌కి కార్పొరేటర్ ఎవరో తెలియదు మాకు. సో నాది ఏ కార్పొరేషన్ వార్డు కిందకి వస్తుందో కూడా తెలియదు నాకు. సో అలా ఉంటుంది. అర్బన్ ఏరియాస్లో ఆ కనెక్ట్ ఉండదు. పొలిటికల్ స్ట్రక్చర్కు, పొలిటికల్ సిస్టమ్కు, ఓటర్కు మధ్య లింక్ ఉండదు. రెండవది, ఓటరు పొలిటికల్ సిస్టంపై ఆధారపడాడు. గ్రామీణ ప్రాంతాల్లోనైతే పొలిటికల్ సిస్టమ్ పైన ఆధారపడతాడు. ఇప్పుడు ఇప్పుడు నేను ఒక సగటు ఓటర్ ఉన్నాను అర్బన్ ఏరియాస్లో. నాకు రాజకీయ నాయకులతో పనేమి ఉండదు నాకు. సో ఇదొక. మూడవది ఏంటంటే సోషల్ ప్రెషర్ ఉంటుంది రూరల్ ఏరియాస్లో. రూరల్ ఏరియాస్ ఏంటంటే పక్కోడు వచ్చి అడుగుతాడు, ఏమయ్యా రామయ్య ఓటేసినావా అంటాడు. ఇక్కడ పక్క అపార్ట్మెంట్ వాడు ఓటేసిండా లేడా అనేది ఎవడు అడుగుతాడు కూడా ఉంటాడు. నాలుగవది ఏంటంటే అర్బన్ ఏరియాస్లో మిడిల్ క్లాస్ కాలనీస్, కమ్యూనిటీస్లో డబ్బు పంపిణీ ప్రభావం ఉండదు. నీకు మురికివాడల్లో, స్లమ్ములలో, పేదవాళ్ళు ఉన్న ప్రాంతాల్లో డబ్బులు పంచుతారు రాజకీయ నాయకులు. ఇప్పుడు ఉదాహరణకు నేను గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్నాను. మా గేటెడ్ కమ్యూనిటీకి వచ్చి ఎవరు డబ్బు పంచడు. ఎందుకు పంచడంటే పంచినా ఈ డబ్బు గ్యారెంటీ ఉండదు ఓట్లోని, వాడు తెలుసు కనుక. సో అందువల్ల ఈ ఫ్యాక్టర్స్ అనేకం ఉండదు. తర్వాత కనెక్టివిటీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఇప్పుడు నేను ఇవాళ ఉదయం ఓటేసడానికి వెళ్ళాను. మా నైబర్స్ వాళ్ళు ముగ్గురు, భార్య, భర్త, కొడుకు, ముగ్గురికి 3 బూతుల్లో పడ్డది. సేమ్ పోలింగ్ బూత్. నా భార్య మేము వేసిన పోలింగ్ బూత్లోనే భర్తకో పోలింగ్ బూత్, కొడుక్కో పోలింగ్ బూత్. ఇప్పుడు ఓ ఫ్యామిలీ కార్ వేసుకొని 3 పోలింగ్ బూత్లు బండి వేసుకొని తిరిగి ఓటేయాలి అనే వరకు ఆ చిరాకు కూడా ఉంటుంది. సో ఇంత కంప్యూటరైజ్ యుగంలో కూడా ఇప్పుడు మా ఇంట్లో ఉన్న 3 ఓట్లు ఒకటే పోలింగ్ బూత్లో ఉన్నాయి. ఎందుకంటే నేను తెలుసు కనుక, బిఏలో బూత్ లెవెల్ ఆఫీసర్ నేను తెలుసు కనుక మా ముగ్గురిని 3 చోట్ల వేయలే. కానీ ఇప్పుడు ఆ పక్క వాళ్ళ ముగ్గురిని 3 చోట్ల వేశారు. ఒకే ఇల్లు, అడ్రస్ ఒకటే. ఒక చిన్న కంప్యూటర్లో ఒక బటన్ నొక్కితే ఆ అడ్రస్ ఒకటి ఉన్న వాళ్ళందరినీ ఒకే దగ్గర వేయచ్చు. సో అడ్రస్ ఏముండి అంత ఏమున్న తర్వాత ముగ్గురు 3 చోట్ల ఎదికేసిండ్రు. అంత అరాచకత్వం అనే ఎలక్టోరల్ లిస్టు, ఇంత అన్యాయంగా ఎలక్టోరల్ లిస్టు ఉంటే అర్బన్ ఏరియాస్లో వాళ్ళు ఓటు వేయాలంటే ఎక్కడికి వెళ్ళొస్తారు చెప్పండి.